హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా డేస్ అయిందండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. సో, ఈరోజైనా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా లాంగ్ వీడియో అయితే ఒకటి షూట్ చేసి ఈరోజైతే పెడుతున్నాను. చాలామంది ఇంతకుముందు వీడియోస్‌లో నాకు అడిగారనమాట. మీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూయించండి అని. అప్పుడైతే కుదరలేదండి. సో, ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. కొన్నైతే నాకు అవి ఎన్ని గ్రామ్స్ అనేది తెలుసండి. కొన్నైతే తెలీదు. ఈ గోల్డ్ అంతా ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ఎందుకంటే ఇవి నాకు పెళ్లి టైంలో మా అమ్మ వాళ్ళకు పెట్టింది. అలానే మధ్యలో మా వారైతే కొన్నారు. అంటే మేము దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ నుంచి అయితే ఏం కొనలేదు గోల్డ్. కొంచెం పిల్లలు స్కూల్ ఫీజులు అవి ఇవన్నీ కొంచెం అయితే ఈ మధ్య అయితే ఏం సేవింగ్ అయితే చేయలేదండి. 1 ఇయర్ అయితే పూర్తిగా గోల్డ్ అయితే కొనలేదు. ఇది లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నామండి. ఇవి బ్యాంగిల్స్ అయితే. లాస్ట్ ఇయర్ అంటే 1 ½ ఇయర్ అయితే అయిపోయిందండి. అప్పుడైతే ఇవి 2 బ్యాంగిల్స్ కలిపి 3 తులాలండి. అప్పుడు 2,00,000 అయితే పడింది. అదే ఇప్పుడు కొనాలంటే ఇంకా ఎక్కువైతే ప్రైస్ పెరిగింది. ఓన్లీ 2 తీసుకున్నానండి. చాలా బావుంటాయండి బ్యాంగిల్స్ అయితే. మీకెలా అనిపించాయి బ్యాంగిల్స్ అనేది కామెంట్ చేయండి. ఈ హారం వచ్చేసి పెళ్లి టైంలో అమ్మ వాళ్ళు పెట్టారండి. అప్పుడు ఇది 3 తులాలు, 3:30 అనుకుంటానండి. అంత ఎగ్జాక్ట్‌గా అయితే ఐడియా లేదు. బట్ అప్పట్లో అంటే 9 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి మోడల్స్ ట్రెండ్ అండి. ఇప్పుడంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తున్నాయి. బట్ అప్పట్లో అయితే ఎక్కువగా ఇవేనండి. స్టోన్ వర్క్ గానీ, మువ్వలు గానీ ఇలాంటివన్నీ చాలా తక్కువనమాట. ఎక్కువ బంగారం అయితే ఉండేది. ఇప్పుడైతే చాలా మోడల్స్ అయితే వచ్చాయి. బట్ నేనైతే చేంజ్ చేపించలేదు. హారం అలా ఉంచేశాను. ఇవొచ్చేసి నల్ల పూసలు 2 తులాలండి. చాలా బావుంటుందండి మోడల్ అయితే ఇది. దీనికి లాకెట్ అయితే చేపించలేదు. ఎందుకంటే డ్రెసెస్‌కి, శారీస్‌కి ఇలా బావుందని చెప్పేసి విడిచిపెట్టేశాను. మోడల్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి ఇదైతే. ఇది పెళ్లి టైంలో తీసుకున్నామండి. నెక్స్ట్ అలానే నేను నెక్లెస్ అయితే చూపించలేకపోతున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది నెక్లెస్. అలానే పిల్లల బ్రేస్లెట్స్, ఇంకా బ్యాంగిల్స్ పిల్లలవి ఉండిపోయాయి. మీకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపిస్తానండి. ఇవొచ్చేసి మా వారి కలెక్షన్ అనమాట. మా వారు ఈ ఉంగరం మా వారికి వాళ్ళ అక్క వాళ్ళు పెట్టారు పెళ్లి టైంలో. అలానే ఈ ఉంగరం వచ్చేసి మా వారే చేయించుకున్నారనమాట. అంటే తనకి జాబ్ వచ్చిన తర్వాత మనీ సేవ్ చేసుకొని ఈ ఉంగరం అయితే గుర్తుగా కొనుక్కున్నారు. చాలా బావుంటుందండి ఈ మోడల్ బాయ్స్‌కైతే. మీకు అందుకే క్లియర్‌గా చూపిస్తున్నాను. నెక్స్ట్ అలానే ఈ ఉంగరం వచ్చేసి మధ్యలో ఒకసారి అలా కొనుక్కున్నారనమాట సేవింగ్ చేసుకొని. ఇది పెళ్లి టైంలో అమ్మ వాళ్ళు మా వారికి పెట్టిన బ్రేస్లెట్. చాలా దిట్టంగా ఉంటుందండి. వాళ్ళకి ఎన్ని ఐటెమ్స్ ఉన్నా సరే వాళ్ళు రెగ్యులర్‌గా అయితే వేయరు కదా! ఏవైనా మ్యారేజెస్ అది కూడా దగ్గర వాళ్ళవైతేనే వేస్తూ ఉంటారు. బ్రేస్లెట్ గానీ, ఉంగరం గానీ, చైన్స్ గానీ. అప్పట్లో పెద్దగా మోడల్స్ అనేవి చాలా తక్కువండి. ఇప్పుడైతే చాలా మోడల్స్ వచ్చాయి. బట్ చేంజ్ చేపించాలి అంటే మళ్ళీ అమౌంట్ ఎంతో కొంత యాడ్ చేయాలి. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మేమైతే విడిచిపెట్టేసాము అలాగా. ఏది చేంజ్ చేపించలేదు. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా వారు మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్‌కి ఫస్ట్ యానివర్సరీకి చేపించారనమాట. ఇదొకటేనండి నా దగ్గర స్టోన్‌వి అయితే ఉన్నాయి. మిగతావి ఇప్పుడు స్టోన్స్‌వి అయితే మేము ఎక్కువగా తీసుకోము. ఎందుకంటే చేంజ్ చేసేటప్పుడు పెద్దగా ఏమి అమౌంట్ అయితే కలిసి రాదు. మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పేసి. ఇదొకటే స్టోన్ వర్క్ అనమాట అంతే. మాటీలు ఇవొచ్చేసి అమ్మవండి. నా దగ్గర ఉండిపోయాయనమాట. ఇవొచ్చేసి నావండి. ఏవైనా మ్యారేజెస్ అయితే గానీ ఇలాంటివి మనం పెట్టుకోలేము. కానీ ఎంతైనా ఇయర్ రింగ్స్‌కి ఇలాగా ఎత్తు గొలుసులు పెట్టుకుంటే చాలా బావుంటాయండి. లుక్ మారిపోతుందనమాట. మనం శారీ కట్టుకొని ఇలా పెట్టుకుంటే. ఇవొచ్చేసి నా రింగ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు నాకు చేయించారు. ఇంకా 2 వచ్చేసి మా వారు చేయించారండి రింగ్స్. అది స్టోన్ వచ్చేసి జాతకం ప్రకారం చేయించుకున్నామనమాట. ఈ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా బ్యాంగిల్స్ తీసుకున్న ఒక 6 మంత్స్ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. చాలా బావుంటాయండి ఇవి గూడా. వీటి ప్రైస్ అయితే నాకు అదే గ్రామ్స్ అయితే ఐడియా లేదు. ఇవొచ్చేసి బెంగాలీ రింగులండి.
అప్పట్లో ఇవే పెట్టేవారు కదా మనకి ఎక్కువగా. మా అమ్మ అయితే ఇవి చెడగొట్టకుండా అలా విడిచిపెట్టేసింది. మళ్ళీ నావి నాకే ఇచ్చేసిందనమాట. ఇవి వచ్చేసి డైలీ వేర్‌కి యూజ్ అవుతాయని చెప్పేసి మధ్యలో ఒకసారి తీసుకున్నాము. ఈ చైన్ వచ్చేసి బాబుకి బారసాల టైంలో అమ్మ వాళ్ళు పెట్టిందండి. నేను వేసేస్తాను. ఎందుకంటే పిల్లలకైతే వేయలేం కదా! సో, నేను డైలీ వేర్‌గా వాడేస్తూ ఉంటాననమాట ఈ చైను. ఈ చైనొచ్చేసి మా అమ్మ వాళ్ళు మా వారికి పెళ్లి టైంలో పెట్టారు. చాలా బావుంటుందండి మోడల్ ఇదైతే. మీకు అందుకే క్లియర్‌గా చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చొచ్చు కదా! ఒక సెలక్షన్ అని. వేరే వాళ్ళవి చూస్తే మనకి కొంచెం ఐడియా వస్తుందండి. ఈ మోడల్ కొనుక్కోవాలి అనేది. అందుకని మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఎక్కువగా గోల్డ్ అయితే స్టోన్ వర్క్ అయితే తీసుకోకూడదండి. ఇలా ప్యూర్ బంగారంగా ఉన్నవే తీసుకోవాలి. స్టోన్ అనుకోండి మనకి అవి ఇవి అని చెప్పేసి తర్వాత కట్ చేస్తామంటారు. కానీ ఎంతైనా కొంచెం అమౌంట్ అయితే వేస్ట్ అవుతుందండి స్టోన్‌ది. ఇది చిన్న కాస్ట్‌కి ఇలా నల్లపూసలైతే నేను ఇంట్లోనే సెట్ చేశాను. ఇవేంటంటే అప్పుడప్పుడు ఇలా సింపుల్ శారీస్‌కి, డ్రెసెస్‌కి ఇలా వేసేస్తూ ఉంటాను. ఇంకా కాసులొచ్చేసి ఒక 8 అలా ఉన్నాయండి. నాకు మ్యారేజ్ అయినప్పటి కానించి ఒక 1 ఇయర్ చేయలేదంతే. మిగతా అన్ని ఇయర్స్ చేశాను వరలక్ష్మి వ్రతం. సో, 8 అయితే ఉన్నాయి. నెక్స్ట్ అలానే పిల్లలవి ఉంగరాలు, బ్రేస్లెట్, నెక్స్ట్ పాపకి గాజులు ఇవన్నీ ఉన్నాయండి. గాజులు అలానే బాబుది బ్రేస్లెట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాయి. బ్రేస్లెటు బాబుది వాళ్ళ మేనత్త వాళ్ళు చేయించారు. గాజులైతే మా పిన్ని కొన్నదనమాట పాపకి. ఈ కలెక్షన్ మీకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపిస్తాను. చాలా బావుంటాయండి పిల్లలకి. బట్ వాళ్ళకి రెగ్యులర్‌గా వేయలేం కదా! సో, వాళ్ళకి గుర్తుగా వాళ్ళు పెట్టారు అని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళకైతే వేయలేము. అలా అని అవి చెడగొట్టాలి అనిపించలేదు. అలా ఉంచేశాను. మీకు నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. వీటిల్లో మీకు ఏ కలెక్షన్ ఎక్కువగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్‌గా ఏవైనా గ్రామ్స్ తెలియాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మా వారికి అడిగి మీకు అవి అయితే చెప్తాను ఎన్ని గ్రామ్స్ అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.